స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంపార్టెంట్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను. సో మీకు ఈరోజు నేను ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చాను. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకి సంబంధించి. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అంటే డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులు, డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, అంటే వాళ్ళు నిర్దేశించిన పరిమితిలోగా వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలి డిగ్రీ కూడా. వాళ్ళ కోసము కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2020 నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి సంబంధించి మనకు డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలలో మనకి గ్రూప్ బి, గ్రూప్ సి కేటగిరీకి చెందిన ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. గమనించండి, ఈ ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే అభ్యర్థులు 4 దశలలో వాళ్ళ యొక్క ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది. దాంట్లో టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4. ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్గా ఉన్నప్పటికీ కూడా మీరు కనుక కొంచెం కష్టపడి ప్లాన్డ్గా ప్రిపేర్ అయితే కేంద్ర ప్రభుత్వంలో మీరు ఒక మంచి ఉద్యోగాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మంచి శాలరీ ఉంటుంది, మీకు డిజిగ్నేషన్ ఉంటుంది, అన్నీ కూడా మరి అలవెన్సెస్ కావచ్చు, అన్నీ కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్ ఉంటాయి. కాబట్టి ఒక సువర్ణ అవకాశంగా మనం దీన్ని తీసుకోవాలి. ఒకసారి ఈ నోటిఫికేషన్ గురించి కొంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇక్కడ ఇస్తాను. మీరు చూడండి, డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఏ ఉద్యోగాలు ఉన్నాయి దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. ఇందులో కొన్ని ఉద్యోగాలకైతే కొన్ని ప్రత్యేకమైన క్వాలిఫికేషన్స్ అడుగుతారు. జనరల్గా కామన్ డిగ్రీతో ఉన్న వాటికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసరు, తర్వాత మీరు ఇంకా చూడండి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇక్కడ కూడా. ఇవన్నీ కూడా మీకు ఏ పోస్టులు ఉన్నాయి క్లియర్గా నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. ఎవరెవరు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది అనేది కూడా ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా కిందికి వెళ్తే మనకి నోటిఫికేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా ఆయా పోస్టులు మీకు శాలరీస్ కూడా పైన మెన్షన్ చేయడం జరిగింది. బేసిక్ పే ఎంత ఉంది అవన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో డీటెయిల్డ్గా చూడొచ్చు. డిజబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా అంటే వేటికి ఎలిజిబిలిటీ, ఎంత పర్సంటేజ్ ఉండాలి, ఏ రకమైన డిజబిలిటీ ఉండాలి అవి కూడా, అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఆ కనీస ప్రమాణాలకి లోబడి. వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్ అంటున్నాడు మనకి ఇక్కడ చూడండి. టెంటేటివ్ వేకెన్సీస్ ఫర్ ద ఎగ్జామినేషన్స్ ఆర్ 6506 ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. దీంట్లో గ్రూప్ బి గెజిటెడ్ వచ్చేసి 250, గ్రూప్ బి నాన్ గెజిటెడ్ వచ్చేసి 3513, గ్రూప్ సి వచ్చేసి 2743. అంటే మీకు గ్రూప్ బిలో 2 రకాల పోస్టులు ఉన్నాయి. గెజిటెడ్ కేటగిరీ 250 ఉన్నాయి, నాన్ గెజిటెడ్ కేటగిరీ 3513 ఉన్నాయి, గ్రూప్ సిలో 2743 ఉన్నాయి. మొత్తం పోస్టులు దేశవ్యాప్తంగా 6506 ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. రిజర్వేషన్స్ కూడా అన్ని ఉద్యోగాలకు ఉన్నట్టే ఇక్కడ కూడా రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి. ఇక్కడ నేషనాలిటీ, సిటిజన్షిప్ అంటే మినిమం అంటే ఎవరు ఈ ఉద్యోగాలకు అర్హులు అనేది ఇవైతే దాదాపుగా ఇక్కడ ఎవరికి ప్రాబ్లం రాదు, అందరు కూడా ఆటోమేటిక్గా ఎలిజిబిలిటీ అనేది అయితే ఉంటుంది. సో ఇది చూసుకోండి. ఏజ్ లిమిట్ ఇక్కడ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఒక రకంగా ఏజ్ లిమిట్ ఉంటుంది, కొన్ని ఉద్యోగాలకు సంబంధించి మరో రకంగా ఏజ్ లిమిట్ ఉంటుంది. అదేవిధంగా రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు రిలాక్సేషన్ కూడా ఉంది. కాబట్టి మీకు ఇక్కడ ప్రాబ్లం ఏమి లేదు. మీరు ఈ నోటిఫికేషన్లో ఈ బాక్స్ చూసుకుంటే మీరు వీటికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మీకైతే క్లియర్గా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే రిలాక్సేషన్ టు అప్పర్ ఏజ్ లిమిట్. గ్రూప్ సి పోస్టులకి, గ్రూప్ బి పోస్టులకి కొన్నిటికి మీకు ఎక్కువ ఉంటుంది గరిష్ట వయోపరిమితి, కొన్నిటికి తక్కువగా ఉంటుంది. కాబట్టి దాంట్లో ఒకసారి అన్నీ చూసుకోండి. మీరు వేటికి ఎలిజిబిలిటీ ఉంది క్లియర్గా ఉంది, డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది. నేనంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది, లెంతీ ప్రాసెస్. కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను ఇక్కడ మీకు. ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మనము అది చూద్దాము. ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్. ఓకే, నెక్స్ట్ ఇంకా వెళ్తే మనకి దీని సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఒకసారి నేను మీకు చెప్తాను. జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ ఆల్ ద పోస్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి
హౌ టు అప్లై అన్నాడు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఓన్లీ ఇన్ ఆన్లైన్ మోడ్ ఎట్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎస్ఎస్సి. ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ దాంట్లోకి మీరు వెళ్ళేసి ఆన్లైన్ మోడ్లోనే మీరు మీ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. అలాగే మీ పాస్పోర్ట్ సైజు ఎంత, ఏ ఫార్మాట్లో ఉండాలి, ఫోటో పాస్పోర్టో ఏ ఫార్మాట్లో ఉండాలి, ఎంత కేబీలో ఉండాలి, ఇవి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఇది మీరు ఓన్గా కూడా మీకు సిస్టమ్ ఉంటే అట్లా చేసుకోవచ్చు. లేదంటే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి కూడా అక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అన్ని నెట్ సెంటర్లో మీకు ఫెసిలిటీ ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి చూడండి, ఫీ అనేది చాలా తక్కువగా ఉంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఏంటంటే ఎంత ఉంది, జస్ట్ 100 రూపీస్. అది కూడా మీకు కొంతమందికి తీసేశారు. ఇప్పుడు ఉమెన్ క్యాండిడేట్స్ కానివ్వండి, క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, పర్సన్ విత్ డిజబిలిటీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ. అంటే వీళ్ళకి అసలు ఫీజే లేదు, గమనించాలి. ఉమెన్ క్యాండిడేట్స్కి లేదు, మహిళా అభ్యర్థులకి లేదు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవ్వరికి కూడా 1 రూపీ కూడా ఫీ లేదు. మిగతా ఈ పరిధిలోకి రాని వాళ్ళు మాత్రమే, అది కూడా నామినల్ 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీకు అప్లై డేట్ వచ్చేసి దీనికి 31st ఇచ్చాడు, మీకు పైన ఉంటుంది చూడండి, 31 జనవరి 2021 లోపు మీరు అప్లై చేసుకోవాలి. సో అది గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ నెక్స్ట్ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకే, మీకు దగ్గరలో ఉన్న సెంటర్ని మీరు ఎంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా సెంటర్స్ ఇచ్చాడు. ఇప్పుడు మన తెలంగాణలో కూడా వరంగల్, హైదరాబాదు ఈ సెంటర్స్ ఉన్నాయి. మీకు నియరెస్ట్ సెంటర్ చూస్ చేసుకోవడానికి అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదంతా కూడా మీకు సెంటర్స్ లిస్ట్, మీకు దగ్గరలో ఉన్న సెంటర్స్ మీరు ఆప్ట్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వన్ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకే, ఇక్కడ చూద్దాం మనము ఎన్ని దశలలో ఈ ఎంపిక ప్రక్రియ అనేది ఉంది మనకి. The examination will be conducted in 4 tiers as indicated below. Tier 1 computer based examination, Tier 2 computer based examination online అండి. Tier 3 pen and paper mode, ఇదేమో డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది Tier 3లో. Tier 4 వచ్చేసి మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆర్ డాటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ వెరెవర్ అప్లికేబుల్ అన్నాడు. ఎక్కడైతే మీకు అది అవసరమో ఆ Tier 4 అనేది దాన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. మీ కంప్యూటర్ డాటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అంటే 4 స్టేజెస్లో మీరు ఈ సెలక్షన్ ప్రాసెస్లో పాల్గొంటారు. ఓకే, Tier 1, Tier 2, Tier 3, Tier 4. ఇది మనకు క్లియర్ ఫిక్చర్. ఓకే, 4 దశలు మనం దాటుకుంటేనే మరి ఈ గ్రూప్ బి, గ్రూప్ సి కేటగిరీ ఉద్యోగాలకి అర్హత అనేది మనకి వస్తుంది. సో ఇక్కడ మీకు మార్క్స్ స్కోర్డ్ బై క్యాండిడేట్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇఫ్ కండక్టెడ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్ విల్ బి నార్మలైజ్డ్ బై యూజింగ్ ద ఫార్ములా పబ్లిష్డ్ బై ద కమిషన్ త్రూ నోటీస్ అని ఇక్కడ ఒకటి మన క్లియర్ ఇండికేషన్ అయితే ఇస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వన్ ఇంకా మీకు వచ్చేసి ఇక్కడ స్కీమ్ ఆఫ్ Tier 1 అండ్ Tier 2 ఈ ఎగ్జామినేషన్లో ఏ అంశాలు ఉంటాయి అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ Tier 1, Tier 2. ఓకే, 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. ఓకే, టైం కూడా ఇచ్చాడు 1 అవర్. జనరల్ అవేర్నెస్, ఓకే, అంటే మీరు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఈ మెంటల్ ఎబిలిటీ ఆ విభాగాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి అంశాల మీద ఫోకస్ చేయాలి. మీరు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ జనరల్ స్టడీస్ అయితే చదువుతున్నారో కొంచెం డెప్త్గానే చదువుకోవాలి. క్వశ్చన్స్ అన్నీ కూడా కొంచెం డెప్త్గా అడగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్నీ కూడా ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ పాలిటీ కావచ్చు, ఎకానమీ, జియోగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ ఈ ఏరియాస్ నుంచి మనకి ఇక్కడ ప్రశ్నలు అయితే ఉంటాయి. అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ పార్ట్ అండి ఇది. ఆర్థమెటిక్ ఏరియా నుండి మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. ఏవేవి సిలబస్లో టాపిక్స్ క్లియర్గా ఇచ్చాడు. మీరు ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సంబంధించి నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. మ్యాథమెటిక్స్ వాళ్ళకైతే ఈ ఎగ్జామినేషన్ ఒక వరం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనే వాటి మీద ఫోకస్ చేస్తే. అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉందండి, ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ క్వాంటిటేటివ్ అబిలిటీస్ 100 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 200, పేపర్ 3 స్టాటిస్టిక్స్, పేపర్ 4 జనరల్ స్టడీస్, ఫైనాన్స్
ఎకనామిక్స్. ఇక్కడ కొన్ని ఉద్యోగాలకు మీరు పేపర్ 3 కూడా రాయాల్సి ఉంటుంది, కొన్ని ఉద్యోగాలకు పేపర్ 4 కూడా రాయాల్సి ఉంటుంది. అందులో కొన్ని స్పెషల్ కేటగిరీ జాబ్స్ ఉన్నాయి, వాటికి మాత్రమే, మిగతా వాళ్ళకి అది అవసరం ఉండదు. కాబట్టి మీరు వేటికి అప్లై చేస్తున్నారు, వాటికి ఏ పేపర్స్ రాయమంటున్నాడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, టైర్ 1 అండ్ టైర్ 2 విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటున్నాడు. క్లియర్. నెక్స్ట్ వచ్చేసి మీకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, నెగిటివ్ మార్క్సింగ్ ఉన్నాయి, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, గమనించాలి. ఇన్ టైర్ 1లో దేర్ విల్ బీ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.50 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అంటున్నాడు. ఇక్కడ 0.25 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ టైర్ 2లో. కాబట్టి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీరు గెస్సులు వేసి పెట్టడం అనేది అయితే చేయకూడదు, కరెక్ట్గా వస్తేనే ఆన్సర్ చేయండి. ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే మీకు ఇలాంటి సమస్య అనేది రాదు. ఇక పేపర్ 3కి సంబంధించి మీకు ఇచ్చిన సిలబస్ ఉంది, దాంట్లో కూడా అంటే ఎవరికి అది ఎలిజిబిలిటీ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. పేపర్ 3 ఎవరు రాయాలి, పేపర్ 4 ఎవరు రాయాలి అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి మీరు అప్లై చేస్తేనే పేపర్ 3 పేపర్ 4 అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్. అట్లాగే పేపర్ 4కి సంబంధించి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి ఈ స్పెషలైజ్డ్ సిలబస్ అయితే ఉంటుంది. సో అది తప్పితే జనరల్ వాళ్ళకి ఈ కాకుండా మిగతా పేపర్స్ రాసుకోవాలి. ఇక పెన్ అండ్ పేపర్ మోడ్ కూడా ఉంది కదా మనకి టైర్ 3 ఎగ్జామినేషన్లో. దాంట్లో డిస్క్రిప్టివ్ పేపర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఇక్కడ ఏముంటుందంటే మీకు ఎస్ఏ కానివ్వండి, లేదా లెటర్ కానివ్వండి, లేదా అప్లికేషన్ కానివ్వండి రాయమంటాడు. 1 అవర్ 100 మార్క్స్. ఓకే, అదొకటి డిస్క్రిప్టివ్ ఉంది, మీకు గమనించాలి. లాస్ట్ టైర్ 4 ఇక్కడ స్కిల్ టెస్ట్, ద టైర్ 4 ఇది లాస్ట్ అన్నట్టుగా, మీకు అన్ని అంచెలు దాటిన తర్వాత ఇది చివరి స్టేజ్ మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది. సో ఇది మీకు ఉన్నటువంటి సెలక్షన్ ప్రొసీజర్ అండి. సిలబస్ అయితే ఓవరాల్ సిలబస్ అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్. ఈ 4 టాపిక్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు ఏ దశనైనా ఎదుర్కోవచ్చును. కొంచెం డిస్క్రిప్టివ్లో కూడా ఒక దశలో ఉంది కాబట్టి మనకు ఈ ఎస్ఏ రాయడము, ఒక అప్లికేషన్ రాయడము పెద్ద కష్టమేం కాదండి. ఇంగ్లీష్ మీద కొంచెం పట్టు సాధిస్తే మీరు ఆ దశను కూడా అవలీలగా అధిగమించవచ్చును. ఇక్కడ మీకు సిలబస్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఏ టాపిక్స్ నుండి మీకు ఏ సబ్ టాపిక్స్ ఉన్నాయనేది క్లియర్గా సిలబస్ ఉంది, నో ప్రాబ్లం. ఇక జనరల్ అవేర్నెస్ నుంచి కూడా ఇచ్చాడు. క్వశ్చన్స్ ఇన్ దిస్ కాంపోనెంట్ విల్ బి ఎయిమ్డ్ అట్ టెస్టింగ్ ద క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ హిమ్ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు సొసైటీ. జనరల్ సైన్స్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, మన చుట్టూ ఏం జరుగుతుంది అన్నీ కూడా ఇవ్వడం. ఇక్కడ చూడండి, హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్, జనరల్ పాలసీ, సైంటిఫిక్ రీసెర్చ్. సో ఈ టాపిక్స్ ఇవన్నీ కామన్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి జాబ్కి అడిగేటటువంటి సిలబసే. ఇక క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్ అన్నాను కదా, ఇక మ్యాక్సిమం మీకు 8th క్లాస్ వరకు మ్యాథమెటిక్స్ కొంచెం 10th స్టాండర్డ్లో చదివితే మీరు వీటికి కూడా ఆన్సర్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఇది కూడా ఓకే, ఫండమెంటల్ గ్రామర్ పాయింట్స్ అవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. మీకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయడము ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. సో ఇది మీకు క్లియర్గా సిలబస్, నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒక్కసారి ఈ నోటిఫికేషన్ని మీరు సింపుల్గా మీరు గూగుల్ సైట్లోకి వెళ్ళి CGL అని మీరు సెర్చ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ సంబంధించి ఇది వచ్చేస్తుంది. దాన్ని క్లియర్గా చదివి అర్థం చేసుకున్న తర్వాత తప్పకుండా అప్లై చేయండి. డిగ్రీ పూర్తి చేసినటువంటి ప్రతి స్టూడెంటు అప్లై చేయండి, రాయండి. మనం ప్రయత్నమే చేయకపోతే ఫలితం అనేది ఉండదండి. మనం ముందే భయపడకూడదు, అమ్మో నాకు మ్యాథ్స్ రాదని, నాకు ఇంగ్లీష్ రాదని భయపడకూడదు. మీరు ధైర్యంగా స్టెప్ వేయండి, అన్నీ వస్తాయి, అన్నీ నేర్చుకోవచ్చు. ఇంకా స్టాండర్డ్ బుక్స్ కూడా నేను వీలైతే నెక్స్ట్ వీడియోలో రెఫరెన్స్ బుక్స్ మీకు రెఫర్ చేస్తాను. ఓకే, నా వీడియో నచ్చితే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.